ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తుల్లో ఒకరు పవన్ కళ్యాణ్. తను తిరిగినటువంటి ప్రాంతాల్లో 100% స్ట్రైక్ రేట్ 100% విజయం సాధించింది భారతీయ జనతా పార్టీ. అటు శివసేన షిండే వర్గం తరపున, అట్లాగే ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి సంబంధించినటువంటి నియోజకవర్గాలను తిరిగారు. ఇటు భారతీయ జనతా పార్టీ నియోజకవర్గాలను తిరిగారు. 100% విక్టరీతో ఆంధ్రప్రదేశ్లో ఏదైతే 21కి 21 తీసుకుని విజయం ఎట్లాగో అక్కడ తను ప్రచారం చేసిన దాదాపు 20 స్థానాలన్నింటిలో కూడా ఘన విజయం సాధించింది భారతీయ జనతా పార్టీ. ఒక్కటి కూడా ఓటమి లేదు. అలాంటిది ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి పవన్ కళ్యాణ్ ఆటోమేటిక్గా స్పెషల్ సెలబ్రిటీ, ఆయన్ని ఆహ్వానించారు. కానీ ఇవాళ లిస్టులో చూస్తే చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. ఆయన అక్కడికి వెళ్ళి ప్రమాణ స్వీకారం తర్వాతన ఇక్కడికి చేరుతారు, విశాఖపట్నం చేరి అక్కడ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఆ లిస్టులో, అంటే వాళ్ళు పిలిచిన లిస్టులో ఉన్నారు, కానీ ఈయన వెళ్తున్న టూర్లో లేదు. 2 కోణాలు. ఒకటి, ఆయనకి సినిమాకి సంబంధించి ఇప్పుడు సినిమా షూటింగ్ ఒకటి జరుగుతుంది కదా, హరిహర వీరమల్లు. ఆ షూటింగ్ టైంలో ఆ ఆహార్యం అది దాంట్లో ఉంటారు కాబట్టి వద్దనేది, లేదా ఆ సినిమా షూటింగ్ మళ్ళీ చాలా రోజుల తర్వాత జరుగుతుంది కాబట్టి దానికి రన్నింగ్ అని. వాస్తవంగా అయితే ఇట్లాంటప్పుడు ఆ గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ అది కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యేటటువంటి పద్ధతి ఇక్కడ పవన్ కళ్యాణ్. నా కృషి నేను చేశాను, ఫలితం దక్కింది, ఇక నా పని మళ్ళీ నేను చేసుకుంటూ పోతాను అనేటటువంటి రూట్లో వెళ్తూ ఉండటం అన్నటువంటిది ఆయనలో ఉన్న స్పెషాలిటీ.